అందరికీ నమస్కారం. 3 శతాబ్దాల తరువాత కేరళలో తొలిసారి మహామాఘ మహోత్సవం నీలానది కేరళ కుంభమేళా ప్రారంభం అయింది. కేరళలో దాదాపు 3 శతాబ్దాల తర్వాత కుంభమేళా జరుగుతోంది. నీలానది భారతపుల తీరంలో కేరళ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మహామాఘ మహోత్సవం ప్రారంభమైంది. మలప్పురం జిల్లా తిరునవయలో కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ధర్మధ్వజాన్ని ఆవిష్కరించి ఈ క్రతువును లాంఛనంగా ప్రారంభించారు. మహామండలేశ్వర్ స్వామి ఆనందవనం భారతీ మహారాజ్ నేతృత్వంలో మొదటి స్నానం నవముకుంద ఆలయం స్నానఘాట్లో జరిగింది. ఈ ఉత్సవాన్ని 270 ఏళ్ల తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత పూర్తి స్థాయిలో నిర్వహించడం చెప్పుకోదగ్గ అంశం. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 1755లో ఈ కుంభమేళా జరిగినట్లు సమాచారం. 50,000 మందికి పైగా నీలానదిలో పవిత్ర స్నానాలు ప్రతిరోజు చేస్తున్నారు. ఫిబ్రవరి 3 వరకు కొనసాగే ఈ కుంభమేళా ఉత్సవానికి కేరళ, తమిళనాడు, కర్ణాటక సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. రోజుకు దాదాపు 50,000 మందికి పైగా ఈ నీలానదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారని అంచనా వేస్తున్నారు. వేడుకల్లో భాగంగా కాశీ నుండి పండితుల ఆధ్వర్యంలో రోజు సాయంత్రం నీలానది హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు కేరళ ఆర్టీసీ 100 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అలాగే పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, కేరళ సాంప్రదాయ విద్య, కలరిపయట్టు, యోగాతో పాటు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ కుంభమేళాలో భాగమైన రథయాత్రకు తమిళనాడు ప్రభుత్వం అనుమతిని నిరాకరించినట్లు తెలుస్తోంది. తమిళనాడులోని ఉడుమల్పేట సమీపంలోని తిరుమూర్తికొండ నుంచి సోమవారం ఉదయం రథయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా ప్రభుత్వం దానిని నిలిపివేసింది.